ఇప్పుడు అసలు కరోనా అనేది ఎందుకు వచ్చిందంటారు గురుగారు? ఈ మధ్యన వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారని రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి కదా. మరి వాటి నుంచి బయటపడాలంటే ఏ విధంగా వాళ్ళు ఇవన్నీ కూడా పాటించాలి, ఆహార నియమాలు పాటించాలి? లేదు మీ దగ్గరికి వస్తే వారికి ఏదైనా మందు ఇవ్వడం కానీ, లేదంటే వారికి ఏదైనా వారు ఏ విధంగా దీన్ని సర్వైవ్ అవ్వచ్చో చెప్తారా గురుగారు? కరోనా రోజుల్లో కూడా నేను మాస్క్ వేసుకోవాలా. ఎందరో వచ్చారు కరోనా తగిలిన వాళ్ళు నా కాడికి. కరోనా ఏం చేయదు. కరోనా అంటే ఏంటి? ఊపిరితిత్తులు దెబ్బ కొట్టద్ది. ఊపిరితిత్తు ప్రాణాయామాలు పెట్టుకుంటే ఏమవుతుంది? ప్రాణాయామాలు చేస్తే బయటకు నెట్టేస్తుంది, లోపల ఉండేది. అదే గురుగారు, అంటే ఇప్పుడు దాకా మీ దగ్గర ఎంతమంది మీ దగ్గర శిష్యులుగా చేరి మీ దగ్గర శిక్షణ తీసుకుని వాళ్ళంతా కూడా బయట సేవ చేస్తున్నారు గురుగారు? 80 సెంటర్లు ఉన్నాయి మాయి. 80 మంది మాస్టర్లు తయారు చేశా ఉన్నాయి. హైదరాబాద్ ఉంది, కందుకూరు ఉంది, కావల్ ఉంది, రాజపాలెం ఉంది, కొడవలూరు ఉంది, పాటూరు ఉంది, కోవూరు ఉంది, దావరముడుగు ఉంది, బుచ్చి ఉంది, అన్నారెడ్డిపాలెం ఉంది, దువ్వూరు ఉంది, సిద్దిపురం ఉంది, వెంకటగిరి ఉంది, పొదలకూరు ఉంది, నెల్లూరు ఉంది. 80 సెంటర్లు ఓపెన్ చేస్తున్నాం. ఇప్పుడు వారికి ఉన్నటువంటి వ్యాధులు కానీ రోగాలు కానీ తగ్గించుకోవడానికి, లేదంటే వారు ఆరోగ్యంగా ఉండడానికి మీ దగ్గరికి వచ్చి వాళ్ళు కొన్ని రోజులు ఉండడానికి అంటే అసలు ఎన్ని రోజులు ఉండాలి మీ దగ్గరికి వచ్చి? ఎన్ని రోజుల్లో వాళ్ళకి పూర్తిగా నయం చేసి పంపిస్తారు? వాళ్ళ జబ్బుని బట్టి. షుగర్ అయితే 1 మంతే, చర్మ వ్యాధి అయితే 8 నెలలు, మామూలు జబ్బులు అయితే 4 నెలలు. సమాజంలో ఎంతో పేరున్న వాళ్ళు కూడా మీ దగ్గరికి వచ్చారు కదా గురుగారు, చాలామంది వచ్చారని చెప్పి ఇంతకుముందు మనం కలిసినప్పుడు కూడా మీరు అన్నారు. ఎందుకు రారు? ఖచ్చితంగా వస్తారు. ఎందరో ఎంఆర్ఓలు వచ్చి ఉన్నారు. మన ఎలక్షన్ కమిషనర్ బన్వర్లాల్ ఉన్నాడు కదా, ఆయనకు కూడా ఉండింది సమస్య. ఇప్పుడు రిటైర్డ్ అయ్యాడు, సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొని ఉంది. ఆయన కూడా బాగా లేకుంటే ఫోన్ చేశాడు నాకు డైరెక్ట్గా. ఆయనే చేస్తే నేను రాలేను సార్, నేను ఇక్కడి నుంచి ఎక్కడికి పోలేను, నేను మనిషిని పంపిస్తానంటే అక్కడ వసతులు ఉన్నాయా అని అడిగాడు. వసతులు లేవు సార్ అన్న. సరే నేను పంపిస్తా మనిషిని, ఆయనతో మాట్లాడు అన్నాడు. ఆయన కలెక్టర్ ఆఫీస్కి ఫోన్ చేస్తే కలెక్టర్ ద్వారా ఒక మనిషి వచ్చాడు. ఏంటయ్యా ఇక్కడ బనవలాలు రావాలంటున్నాడు, ఇక్కడ రూమ్ సరిగా లేవన్నామంటే మేము గట్టిస్తాం కలెక్టర్ ఆఫీస్ నుంచి, మీరు ఓకేనా అంటే సరేనన్నా. వాళ్ళు గట్టించారు ఒక రూమ్ స్పెషల్గా ఆయన కోసంగా. దాని ఫోటోలు పంపించారు ఆయనకి. కానీ ఆయనకి సెలవులు ఇలా సెంట్రల్ గవర్నమెంట్ ఇకపోతే మాస్టర్ని పంపించమంటే పంపించా, నయం చేసి వచ్చాడు. ఇప్పుడు మన కిడ్నీ సమస్య ఎక్కడ చూసినా కిడ్నీలో రాళ్ళు వచ్చిన, లేదా కిడ్నీ ఫంక్షనింగ్ సరిగా లేదు, కిడ్నీ మార్పిడి జరగాలి, ఇలాంటివన్నీ చెప్తా ఉన్నారు కదండి. మరి దీని నుంచి ఎలా బయటపడాలి? వాళ్ళ క్రియాట్ ఎంత ఉందో తెలుసుకోవాలి. కిడ్నీలో రాళ్ళు ఉంటే ఒకే ఒక కాసం తులాసనం పెడితే సెటిల్ అయిపోద్ది, అది దానికేం ఇబ్బంది లే. కిడ్నీలో ఎంత ఉందో క్రియాటి 1.3 ఉండాలి. అది 7.2 6.2 ఉన్నా కూడా మేము నయం చేస్తాం. చేస్తున్నాం అందరికో. ఇప్పుడు బొల్లేని హాస్పిటల్లో అమరేందర్ రెడ్డి ఉన్నాడు, ఆయన ఎంతో మందిని పంపిస్తున్నాడు నాకు. ఆయన కేసు పంపించాడు, ఇది ఎట్లా బాగు చేస్తావు చేసి వస్తామని. బాగు చేసి పంపించా, చూసి ఆశ్చర్యపోయాడు. ఇప్పుడు ఆయన పంపిస్తూ ఉన్నాడు చాలామందిని. నెల్లూరులో ఆనం వెంకట రమణారెడ్డి గారు ఉన్నారు, మీకు పరిచయం తెలిసే ఉంటుంది బహుశా. ఆయన బావ విజయ హాస్పిటల్లో రాజశేఖర రెడ్డి, ఆయన భార్య తనూజ, రాజశేఖర రెడ్డి గారి భార్య పేరు. వెంకటరమణారెడ్డి గారి చెల్లెలు ఆమె. వెంకటరమణారెడ్డికి బాగా లేకుండా వచ్చింది 2 years బ్యాక్. రాజశేఖర కాడికి పోయాడు బావకాడికి. ఆయన అన్ని టెస్టులు చేసి ఇది బాగా కాదురా, ఎక్కడ చూపించొద్దు, డబ్బులు ఖర్చు పెట్టొద్దు, నీ జీవితం ఇంతే అని చెప్పేశాడు. తర్వాత ఇంటికి వస్తే చుట్టాలు స్నేహితులు అందరూ వచ్చి అడిగారు ఏమయ్యా ఏంటంటే కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు. ఏమయ్యా అంటే ఇది బాగా కాదని చెప్పాడు మా బావ అన్నాడు. వాళ్ళల్లో ఎవరో ఒక ఆయన పోవాయా గోపాలరెడ్డి కాడికి అదేం చేస్తుంది అన్నాడు. ఆమె నా కాడికి వచ్చాడు, నేను బాగు చేశా, చూపించు మీ బావ కన్నా. పోయి చూపించాడు చెన్నై పోయి. అన్ని టెస్టులు చేసి చూసి కరెక్ట్గా వచ్చిందిరా, ఎట్ట బాగైంది, ఇది బాగా కాదే అన్నాడు ఆయన.
సైన్స్లో ట్రీట్మెంట్ లేదు, మా యోగాలో ఉంది. ఇప్పుడు ఒక ఆమె వచ్చింది మాట్లాడాలని, ఆమె 30 సంవత్సరాల మంచంలో ఉండింది. ఆమె కొడుకులు ఇద్దరు పెద్ద డాక్టర్లు, కోయంబత్తూరు గంగా హాస్పిటల్లో డాక్టర్ ఒక ఆయన హైదరాబాద్లో డాక్టరు, భర్త డాక్టరే, కానీ ఎవరు బాగు చేయలేకపోయారు. మా దగ్గరికి వస్తే నేను బాగు చేస్తే ఇప్పుడు బ్రహ్మాండంగా తిరుగుతూ ఉంది. 30 ఏళ్ళు మంచంలో పండుకోండి ఏడుస్తా. ఈ మధ్యన ఒకటి విన్నా గురుగారు, ఒకసారి సోరియాసిస్ వస్తే కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు, తొందరగా పోవట్లేదని చెప్తున్నారు. మీ దగ్గరికి అలాంటి ఏమన్నా కేసులు వచ్చినాయండి? ఎందరికో తగ్గించి ఇప్పుడు కూడా తగ్గినా ఉంది, ఇక్కడే ఉంది. చిత్తూరు జిల్లా నుంచి వచ్చింది ఆమె. నిన్నటికి 3 నెలలు పూర్తయింది ఆమె వచ్చి. నేను జాయినింగ్ రోజు చెప్పాను 4 నెలలకు తగ్గిపోద్ది నీకు అని. 3 నెలలకే తగ్గింది. అంటే పూర్వజన్మలో చేసిన కర్మలే రోగాలుగా పీడిస్తాయని అంటుంటారు కదా, మీరు అలాంటి వాటిని నమ్ముతారండి? ఖచ్చితంగా. అదే మరి అలాంటప్పుడు పూర్వజన్మ కర్మల్ని మీరు తీసేయడం మరి కుదురుతుందా? అది చేసే పనేనా? నేను కాదు, యోగులు. పతంజలి మహాముని అందించిపోయాడు మనకు ఎన్నో వేల సంవత్సరాల నాడు. వాటి ద్వారా తగ్గుతాయి. నాకున్నాయి కదా బుడ్డబోలుడు జబ్బులు, అవన్నీ దీంట్లో కదా పోగొట్టుకున్నాను. యోగాలు అన్నీ తగ్గుతాయి. ఇప్పుడు ఎక్కడ చూసినా నీ ఆపరేషన్స్ అంటే మోకాళ్ళ చిప్పలు మార్చుకోవడము, మోకాళ్ళ చిప్పలు అరిగిపోయి రీప్లేస్మెంట్ చేసుకోవడం, ఇవంతా ఎక్కువైంది కదా గురుగారు. ఇంతకుముందు ఎప్పుడు కూడా మోకాళ్ళు అరిగిపోవడాలు కానీ ఇలా మరొకటి కానీ ఉండేది కదా. ఇది ఎలా దీని నుంచి వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు ఇవన్నీ పోయి చక్కగా ఆరోగ్యంగా తిరగాలంటే ఏం చేయాలి? ఉంది 3వ నెంబర్ బుక్లో రాసినాం శుభ్రంగా. అటల్ బిహారీ వాజ్పేయి బాంబేలో అమెరికా నుంచి డాక్టర్ వచ్చి ఆపరేషన్ చేశాడు ప్రధానమంత్రికి. ఆపరేషన్ చేయకముందు నడుస్తున్నాడట, ఆపరేషన్ చేసి వీల్ చైర్ ఎత్తయింది. మా దగ్గర పంపించండి, నేను శుభ్రంగా బాగు చేసి పంపిస్తా. బాగైన వాళ్ళు చాలామంది ఉన్నారు. మా రేబాల్లోనే ఉన్నాడు మోడీ శ్రీనివాసులు రెడ్డి. ఆపరేషన్ చేయించుకోవాలని నారాయణ హాస్పిటల్కి పోయాడు. పోతే వాళ్ళు 200 లక్షలు తెచ్చుకోమన్నారు, ఆపరేషన్ చేస్తామన్నారు. అంత పెట్టుకోలేనని ఉన్నాడు. నేను చెప్తే వచ్చాడు ఎడకి బాగు చేస్తే. ఇప్పుడు మాట్లాడించండి ఆయన్ని, ఏం చెప్తాడు? అంటే గ్యాస్ట్రిక్ ట్రబుల్ అన్ని రోగాలకి మూలం అని అంటుంటారు కదా అండి. అన్నం తింటే 2 అవర్స్ నీళ్ళు తాగకూడదు. 2 అవర్స్ తర్వాత తాగాలి. తాగితే 1 అవర్ తినకూడదు. తాగితే 1 అవర్ తినకూడదు. తింటే 2 అవర్స్ నీళ్ళు తాగకూడదు. నీకు గ్యాస్ ట్రబుల్ ఉండదు. మనం తిన్న తర్వాత తినేటప్పుడు తిన్న తర్వాత తాగి అదంతా పులిసిపోద్ది, జీర్ణం కాదు, కుళ్ళిపోయేది. దాంట్లో నుంచి నీకు గ్యాస్ ట్రబుల్ వస్తుంది. ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్లో ఉన్నవాళ్ళు ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి? అది రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? మీరు ఏం చెప్తారు గురుగారు? మాకు క్లాస్ ఉంది, నీళ్ళు కూడా మారుస్తాం, మేము చెప్పినట్టు తాగమంటాం. అంటే ఆసనాలతో గ్యాస్ట్రిక్ సమస్యను తగ్గించుకోవచ్చు అంటారు. ఇప్పుడు ఇక్కడ జరుగుతుంటాయి రోజు 6-7 రకాల క్లాసులు జరుగుతూ ఉంటాయి. దేని దగ్గర మాస్టర్ దాంట్లో ఉంటాడు. అంటే వయసుని బట్టి ఆహార నియమాలు మారుతూ ఉంటాయండి, లేదంటే ఎప్పుడైనా ఇవే ఆహార నియమాలు పాటిస్తుండాలా? జబ్బులను బట్టి ఆహార నియమాలు, వయసును బట్టి కాదు. జబ్బుని బట్టి, వాళ్ళ బరువుని బట్టి. మన పుస్తకాలు ఇచ్చున్నాం, పట్టి ఇచ్చున్నాం, ఎంత ఏజ్కి ఎంత బరువు ఉండాలి, ఎంత వయసుకి ఎంత ఉండాలని ఇచ్చున్నాం. దాని ప్రకారం మేము చూస్తూ ఉంటాం.